వినుకొండ నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతమైందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసినా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. చాలా మంది నాయకులే నువ్వు ఇల్లు ఇవ్వలేదని, అలాగే నీ అవినీతి దోపిడీ చూసి చాలా మంది వైసీపీ నాయకులే నీకు దూరం అయ్యారు, నీ కార్యకర్తలే నీకు దూరం అయ్యారు. ఇంటికి వస్తే బీసీ కానీ ఎస్సీ కానీ ఎవరిని ఇంటికి వస్తే ఒక పేదవాడిని మొహం చూసి పలకరించావు నువ్వు ఎప్పుడన్నా ఈ 4 ఏళ్లలో? మరి నిన్ను ఎందుకు గెలిపిస్తారా? నువ్వు దోచుకోవడమే కానీ నిన్ను నమ్మి గెలిపించడాన్ని ఎవరన్నా ఒక్కడిని బాగు చేసావు నువ్వు? ఏదో ఏజెంట్ని మండలానికి ఒకరినిద్దరిని పెట్టుకున్నాడు, వాళ్ళ ద్వారా మొత్తం దోచుకుంటున్నావు నువ్వు. నీ పార్టీ కోసం నీ కోసం తిరిగి ఓట్లు వేయించిన ఎవడన్నా ఒక్కడికన్నా వెళ్ళిచ్చావా? ఒక మరుగుదొడ్డి ఇచ్చావా? ఏం చేసావు నువ్వు? ఏం చేసావని మళ్ళీ నీకు వేస్తారు. ఈరోజు నువ్వు చేసిన ఎదవ పనులకి, నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేసినటువంటి దోపిడీకి దూరం అయ్యారు. దాన్ని దగ్గర చేసుకోవడానికి గొడవలు సృష్టిస్తావా? ఆ గొడవల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటే దానికి ఎవడు బాధ్యుడు? అంటే నీ స్వార్థం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గుసేటు. అంటే నీ గెలుపు కోసం, నీ ఓటు బ్యాంక్ కోసం కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటావా? అంటే నీ స్వార్థం కోసం ఎన్ని ప్రాణాలు పోయినా పర్లా, ఎన్ని తలకాయలు పోయినా పర్లా, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టైనా సరే నీ స్వార్థ ప్రయోజనాలు కావాలి నీకు. ఇంత స్వార్థపరుడు, ఇంత అవినీతి పరుడు ఎవరు లేరు. ఈరోజు వినుకొండ ప్రజలందరికీ నీ స్వార్థం, నీ అహంకారం, నీ దుర్మార్గాలు ప్రజలందరికీ తేట తెల్లమైనవి. నాకు మా నాయకుడు సీటు ప్రకటించాడు చంద్రబాబు గారు. నీకు దమ్ముంటే సీటు తెచ్చుకో, నీకు సుక్కలు చూపిస్తా, నిన్ను డిపాజిట్ లేకుండా చిత్తుగా ఓడిస్తా, కాసుకో. నీకు దమ్ముంటే వెళ్ళి అసలు సీటు తెచ్చుకో, నీ సీటు తెచ్చుకో. నువ్వు నేను తేల్చుకుందాం, ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. నువ్వు డిపాజిట్ తెచ్చుకో, నీకు చేత అయితే డిపాజిట్ తెచ్చుకో. అమాయకుల్ని బలి చేసి రాజకీయ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తావా? యువతను గంజాయికి అలవాటు చేసి వాళ్ళని నీ స్వార్థ ప్రయోజనాల కోసం తిప్పుకుంటావా? ఇంతకంటే నీచ దుర్మార్గంగా ఉంది. నువ్వు గ్రావెలు వేల టిప్పులు తోలుకోలేదా? సర్వే నెంబర్ 1లో తోలుకుంటే అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ చూసింది వాస్తవం కాదా? ఎందుకైనా బుకాయిస్తావు? ఒక్క రోజున ఎప్పుడన్నా నిజం చెప్పావా? నోరు తెరిస్తే అబద్ధం. నీ బతుకంతా అబద్ధాలు బతికైపోయింది, నీతి మాలిన బతికైపోయింది.